ఆచి చికెన్ మసాలా. బాబుపై సజ్జల దారుణ వ్యాఖ్యలు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారుడు, ప్రస్తుతం వైసీపీకి ప్రధాన కార్యదర్శిగానే ఏదో పదవిలో ఉన్నారు. సరే, ఎనీహౌ ఆయన వైసీపీ. సో ఇటీవల కాలంలో ఒక 4-5 రోజుల నుంచి వీళ్ళందరం దూరంగా పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా పెట్టారంటే లేదు నేను దగ్గరగానే ఉన్నానని చూపించుకోవడానికి పెట్టారు, లేకపోతే మరలా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలి, ఆయన మనసు గెలుచుకోవాలని పెట్టారో, లేదు నార్మల్గానే పార్టీ లైన్ ప్రకారంగా పెట్టమన్నారు. కానీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆ ప్రెస్ మీట్లో ఇప్పుడు ఏంటి అంటే వైసీపీ వాళ్ళు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా, నిర్వహించారు. ఇది వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పేసి ఒక కార్యక్రమం వాళ్ళు తీసుకున్నారు. సో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కాబట్టి సరే, ఎవరి వర్షన్స్ వాళ్ళకున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఎంత దారుణం అంటే, సాధారణంగా ఎవరైనా సరే రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయపరమైన విమర్శలు చేయాలి, సిద్ధాంతపరమైన విమర్శలు చేయాలి, కానీ వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళకూడదు. అది కూడా ఆయన ఆయుష్ గురించి, ఆయన ఆరోగ్యం గురించే మాట్లాడుతూ ఉన్నారు. సో ముందుగా ఆయన ఏమన్నాడంటే, ఇదే లాస్ట్ 10 years చంద్రబాబు నాయుడికి అని చెప్పేసి అంటున్నాడు. ఎవరు చెప్తారా మాట? పోనీ ఆయన రాజకీయ పరంగా అలాగని అట్లా, ఆయన ఆరోగ్యపరంగా వయసు రీత్యా అని చెప్పేసి అంటున్నారు. ఈయన వయసు ఎంత? సజ్జల రామకృష్ణారెడ్డి వయసు ఎంత? చంద్రబాబు గారి వయసు ఎంత? సరే, వయసులో కొంచెం గ్యాప్ ఉంది, ఒక 10-15 years గ్యాప్ ఉండవచ్చు. 15 years కూడా ఉండదు, ఒక 10 years ఉంటుంది అనుకుందాం. కానీ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత యాక్టివ్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారా? మైక్ ముందే కానీ చంద్రబాబు నాయుడు గారు నడిచినట్టు కానీ చేస్తారా? చేయరు. కానీ ఆయన ఆయురారోగ్యాల గురించి, ఆయన ఆయుష్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. సో మీరు రాజకీయ పరంగా ఎన్ని విమర్శలైనా చేసుకోండి, ఇదిగో పాలన బాగోలేదని. అఫ్కోర్స్ దానికి వచ్చారు, మాట్లాడదాం. కానీ ఈ వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది ఏమాత్రం కూడా ప్రజలు హర్షిస్తారా? ఇప్పటికీ వీళ్ళు తెలుసుకోకపోతే ఎలాగా? సరే, ఎవరన్నా ఒక యువకులు మాట్లాడారో, తెలిసి తెలియక మాట్లాడారో అనుకోవచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో జర్నలిస్ట్గా చేశాడు, ఆ తదుపరి ప్రభుత్వ సలహాదారుడుగా సకల శాఖలకి తనే సర్వాధికారిగా మీటింగుల మీద మీటింగులు పెట్టేవాళ్ళు, అన్ని విషయాలు అన్నీ తానే నడిపిస్తూ ఉండేవాళ్ళు. మరి అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎదుటి వ్యక్తి గురించి, అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆయుష్ గురించి మాట్లాడుతూ అంటే ఇంతకంటే దౌర్భాగ్యం, నీచం ఏదైనా ఉంటుందా? ఇక ఆ తర్వాత ఇప్పటికీ ఈయన 4వసారి చేస్తున్నారు. ఈ 4 10 ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడు మోసాలు చేస్తూ ఉంటారు అన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంత మోసాలు చేసేవాడైతే ఇవాళ ప్రజలు అంత అవివేకంగా ఉన్నారని అనుకోవాలా? అమాయకులుగా ఉన్నారని అనుకోవాలా? ప్రజలు మేధావులు, అన్నీ తెలుసు. ఆయన 2 tenures వరుసనే చేసిన తర్వాత 2014లో రాష్ట్రం విభజించబడిన తర్వాత ఈయనే సరైన నాయకుడు, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అని ప్రజలందరూ కూడా భావించి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. అది 3వసారి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత మాకు వద్దు బాబు అని చెప్పేసి మామూలుగా కాదు, ఈడ్చి పక్కన వేసేసారు వైసీపీని. వేసేసి మరలా చంద్రబాబు గారు మీరే కావాలి అని చెప్పేసి ఆ రకంగా చేస్తే ఇవాళ మరి ఆయన ఓటమి గెలుపు అంటే ఏంటి? ప్రజలు మరలా కావాలని అనుకుంటేనే కదా గెలిచేది. దాన్ని కూడా అవమానించేలాగా మాట్లాడుతూ ప్రజా తీర్పుని అగౌరవపరుస్తూ ఆయన ఏమంటున్నారు, ఏదో ఆ టెక్నాలజీ వల్ల, ఆ ఈవీఎంల వల్ల, దేని వల్ల గెలిచారు వాళ్ళు కానీ ఆయన చెప్పేసి చెప్పేసుకుని వెళ్ళిపోతున్నారు అక్కడ. ఇంకా వీళ్ళు ఇదే రకంగా మాట్లాడుతున్నారు అంటే భవిష్యత్తులో కూడా ఈవీఎంలే ఉంటాయి కదా, మరి ఎలా గెలుస్తారు మరలా ఆయన? పోనీ ఈ ఈవీఎంలు, ట్యాంపరింగ్లు అవి ఇవి అనుకుంటే 2019లో కూడా చేసుకునేవాళ్ళుగా. జగన్మోహన్ రెడ్డికి అసలు అవకాశం వచ్చి ఉండేది కాదుగా. అసలు వీళ్ళు మాట్లాడే మాటలకి నిజంగా ఇది ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు కాదు, ప్రజలు తిరగబడాలన్నమాట. ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తూ, ప్రజా తీర్పుని అగౌరవపరుస్తూ ఇష్టానురీతిగా మాట్లాడితే ఏ రకంగా ఉంటుందనేది చూపించాలి. ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్లో చూస్తూ ఉన్నాం. ఏ రకంగా ఉందంటే ప్రజలు ఎలా తిరగబడ్డారు టీఎంసీ పైన? ఎందుకు తిరగబడ్డారు? వాళ్ళ అరాచకాలకి, ఆకృత్యాలకి, అవినీతికి, అక్రమాలకి. సో అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు చేశారనే కదా ప్రజలు ఓటు రూపంలో ఆ రకంగా 164 స్థానాలు కూటమికి అంటగట్టింది. సో అంతా జరిగినా కానీ వీళ్ళల్లో ఏమాత్రం ఇసుమంత కూడా మార్పు లేదు, ఏమాత్రం. ఇప్పటికీ ఆ ఈవీఎంలని లేదా మోసపూరిత హామీలని,
సరే హామీల్లో నెరవేర్చని ఏమని దాన్ని ప్రశ్నించండి. ఏదో ఆ నిరుద్యోగ వృత్తి గురించి కానీ, లేకపోతే మహిళలకు ఇస్తానన్న 1500 రూపాయలు నెలకి అన్నది కానీ, అది మీరు స్త్రీనిదే ఏదో ఉంది మొత్తానికి. సరే ఆ పథకం స్త్రీ శక్తి అనో. సో ఆ పథకాలు ఇవ్వలేదు అని చెప్పేసి దాని వరకు ప్రశ్నించండి. అది సహేతుకమైన నిర్మాణాత్మకమైన విమర్శలు. కానీ మీ ఆయుష్ తగ్గిపోవాలి, మీ ఇదే లాస్ట్ 10 ఇయర్, మీరేమన్నా దేవుడా? ఎవరి ఆయుష్ ఎంత ఉంటుందని చెప్పడానికి? అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి తండ్రితో సమకాలికుడు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి ఆయన తండ్రి వయసులో ఉన్నటువంటి ఆయన్ని ఆ రకంగా మాట్లాడుతున్నారు. మీ నాయకుడు తండ్రి వయసు ఉంది అంటే మీకు అందరికీ నాయకుడే కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన తండ్రి వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆ రకంగా మాట్లాడుతున్నది ఏమాత్రం సమంజసం అంటారు? అలాగే ఇది అమరావతి అంట, ఏంటి సంపద సృష్టిస్తానని చెప్పేసి ఆయన వరకే సంపద సృష్టించుకుంటున్నారంట. ఆయన సొంత వర్గం వాళ్ళకు కూడా చేయట్లేదు ఇప్పుడు అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళు చెబుతున్న దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత సామాజిక వర్గానికి చేసుకున్నాడని అనుకోవాలా? అవినీతికి పాల్పడి ఇప్పుడు ఈడీకి సంబంధించిన దర్యాప్తు జరుగుతూ ఉంది కదా, అరెస్టులు జరుగుతూ ఉన్నాయి కదా, అది ఎవరికి కట్టబెట్టారు, ఎవరికి దోచిపెట్టారు? వీళ్ళందరూ ఎవరు? ధనుంజయ రెడ్డి ఎవరు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఎవరు, బాలాజీ గోవిందప్ప ఎవరు, మిథున్ రెడ్డి ఎవరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరు, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరు? వీళ్ళందరూ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నవాళ్ళు కాదా? రేపో మాపో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు కూడా నోటీసులు రాబోతున్నాయి ఈటీ నుంచి. అవి కూడా వార్తా కథనాలు వస్తున్నాయి. ముందు వాటికి సమాధానం చెప్పండి. వీళ్ళు ఎంత తెలివిగల వాళ్ళు అంటే, ఒక ప్రక్కన నిన్న ఈడీ అరెస్టులు చేస్తూ ఉంటే ఈ అంశం ప్రజలకి గట్టిగా రీచ్ అవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేశారు. ఏది డిఎస్సికి సంబంధించి, దానికి సంబంధించింది కూడా ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఏంటి, అసలు జరిగింది ఏంటి అనేది కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తారు, వేరే విషయం. ఇప్పుడు అట్లా ప్రజల్లోకి ఎక్కడ వెళ్ళనీయకుండా ఉండడం కోసం వీళ్ళు అనేక రకాలైన మార్గాలు ఎంచుకొని ఎలా చేస్తారు. ఇన్ని చేసినా ప్రజలు అమాయకులు కాదు. మీరు ఎన్ని మాటలు చెప్పినా ఆల్రెడీ చూశారు. అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చారని అసలు ప్రజలకు తెలుసు. కానీ మిగతా విషయాలు ఏంటి? ఇచ్చిన హామీలు ఇచ్చినట్టుగా నిలబెట్టుకున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, నిలబెట్టుకున్నారు అనుకుందాం. మరి ప్రజలు ఎందుకు అమాయకులా? మరి మాట్లాడితే ఈవీఎంల మీద నెపం దోసేవాళ్ళు మాకు 40% ఓటింగ్ వచ్చిందని ఎలా చెప్తున్నారు? ఆ 40% ఓటింగ్ వరకు వాస్తవమే, కానీ ఈ సీట్ల విషయంలోకి వచ్చేసరికి తేడా ఎలా ఉంటుందన్నమాట. ఇదే మీరు 2014 ఎన్నికల్లో తీసుకోండి, 1.5 డిఫరెన్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్లో 1.5% మాత్రమే వైసీపీకి టీడీపీకి మధ్య వ్యత్యాసం. అప్పుడేమన్నారు? ఇదిగో 1.5% మాత్రమే తేడా అని చెప్పేసి అప్పుడు 14-19 మధ్యలో ఇదే రకంగా మాట్లాడారు. మొన్న గెలిచినప్పుడు 2019లో సీట్లు మాత్రం చెప్పారు. అప్పుడు 151 సీట్లు అన్నారు. అప్పుడు పర్సంటేజ్ రాలా. అప్పుడు టీడీపీకి 40% వచ్చింది. అప్పుడు పర్సంటేజ్ చెప్పలా. మరలా ఇప్పుడు ఏం చెప్తున్నారు? సీట్లు పక్కన పెట్టేశారు. ఇప్పుడు పర్సంటేజ్ మాత్రమే చెబుతున్నారు. అంటే మనకి ఎక్కడ ఏది అనుకూలంగా ఉంటే అది మాత్రమే మాట్లాడతాం. వాస్తవాలను మాత్రం ప్రజల ముందు పెట్టకపోయినా ప్రజలకు మొత్తం తెలుసు. సో వీళ్ళు ఏం చేశారు? ప్రధానంగా అసలు ఏంటది అరాచకం. ఎట్లా వైసీపీ వాళ్ళని అక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు, లేకపోతే ఇప్పుడు ఆ వెన్నుపోటు కార్యక్రమాలు చేయనీయలేదు అని చెప్పేసి అంటున్నారు. చేయనీయలేదు అంటే బ్రహ్మాండంగా చేసుకున్నారని చెప్పేసి మీరే అంటున్నారు. చేయనీయకుండా అట్లా చాలా అడ్డంకులు సృష్టించారంట. ఎక్కడ అడ్డంకులు సృష్టించారు? సృష్టిస్తే ఆ రకంగా మీడియా ముందుకు వచ్చి ఎలా మాట్లాడతారు? అడ్డంకులు సృష్టించారనే మాట్లాడేవాళ్ళు అడ్డంకులు సృష్టించారని ఎక్కడ మాట్లాడాల, పరిపాలన మీదే మాట్లాడారు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా? అప్పుడు పోలీసులు మీరెలా వినియోగించారు? అసలు ప్రతిపక్ష పార్టీలు నోరెత్తనీ లేదు, రోడ్డు ఎక్కనీ లేదు. అదేమిటి అంటే ఎలా పడితే అలా వాళ్ళపైన అటాకుల మీద అటాకులు, కేసుల మీద కేసులు. ఇప్పుడు అవన్నీ లేవే. సో ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. అయినా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలకి ప్రజలు ఇంకా ఆ క్రెడిబిలిటీ ఉందని నమ్ముతారంటారా? ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు వీలైనంత వరకు ప్రెస్ ముందుకు రాకూడదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కోరుకుంటూ ఉన్నారట. అలాగే వైసీపీ నాయకులు కూడా ఈయన మళ్ళీ మాట్లాడుతున్నారు ఏంటి అనే తరహాలో అనుకుంటున్నారని కూడా ఒక టాక్ ఉంది. సరే, ఆ టాక్ ఎలా ఉన్నా ఈయన ప్రెస్ మీట్ పెట్టడం వల్ల మాత్రం కూటమికి మాత్రం మంచి బెనిఫిట్గా ఉంది అని చెప్పేసి మాత్రం అదొక టాక్ కూడా ఉంది. సో ఈ ప్రకారంగా ఈయన చేసే విమర్శల వల్ల అది వైసీపీకే ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి వాదన ఉంది. సో ఈ రకంగా ఇవాళ ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఈ పరిపాలన పైన,
అలాగే వైసీపీ పరిపాలన పైన మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గుర్తు చేస్తున్నారు ప్రజలకు బాగా గుర్తొచ్చేస్తుంది. ఏంటది? ఆ ఇసుకకు సంబంధించింది భవన నిర్మాణ కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారు. అలాగే ఈ మద్యం నిషేధం చేస్తానని చెప్పేసి ఏ పిచ్చి ముందో తీసుకొచ్చేసి ఆ మద్యం ప్రియులతో తాగిచ్చింది గుర్తు చేసుకుంటున్నారు. సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన తర్వాత రద్దు చేయకపోతే ఆ టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా కార్యక్రమాలు చేపట్టబోతామంటే విజయవాడలో ఏ రకంగా వాళ్ళని అడ్డుకున్నారు అనేది గుర్తు చేసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వ టీచర్లను ఇదే వైన్ షాపుల దగ్గర నిలబెట్టేందుకు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఇంకా అరాచకాలకు వచ్చేస్తే బోండా ఉమామహేశ్వరరావు గారు బుద్ధా వెంకన్న మీద చేసిన తురగా కిషోర్ దాడి అక్కడ నుంచి లెక్కేసుకుంటా ఉంటే డాక్టర్ సుధాకర్ కావచ్చు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, వరప్రసాద్ కావచ్చు, వీళ్ళందరిపైన ఏ రకంగా జరిగింది అని చెప్పేసి ఎన్ని ఉన్నాయి. ఇంకా ఆ చిట్టా అయిపోతే ఎంత బాగా ఉంటుంది. ఇది దాదాపుగా ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం. సో వాటన్నిటినీ ఎక్కడ మాట్లాడకుండా కన్వీనియంట్గా ఈ విషయాలు మాత్రమే మాట్లాడి ప్రధానంగా ఏంటి అంటే అవకాశవాదంలాగా లేకపోతే ఈ ఆయుష్ల గురించి మాట్లాడతాం అంటే ఎంత దౌర్భాగ్యమో మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.